నమస్తే లయన్స్. ఈరోజు కార్తీక మాసం సందర్భంగా ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ పర్వీన్ గారి స్నేహితురాలైన రమా గారు హరిత వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధులకు ఈరోజు చీరలను పంచిపెట్టడం జరిగింది. ఇక్కడ 20 మంది వృద్ధులు ఉంటారండి. ఈరోజు తక్కువ మంది ఉన్నారు. కొంతమంది హెల్త్ బాగాలేదని హాస్పిటల్లో ఉన్నారంట. వాళ్ళకి తోడు మళ్ళీ వెళ్ళారంట. ఒక 5-6 మంది లేరండి దీంట్లో. ఉన్న వాళ్ళకు సరే అని చెప్పి మేము వెళ్ళాం కాబట్టి ఉన్న వాళ్ళకి అందరికీ ఇచ్చేసాము చీరలన్నీ. తర్వాత లేని వాళ్ళకి అందరికీ మేడం రాజేశ్వరి మేడం అంటే మెయింటైన్ చేసేది. రాజేశ్వరి మేడం దగ్గర మిగిలిన చీరలు ఇచ్చేసి వాళ్ళకి అందరికి స్నాక్స్ తీసుకెళ్ళామండి. పఫ్స్ తీసుకెళ్ళామన్నమాట. ఇది రమా గారు వాళ్ళ కోడలు ఇద్దరు వచ్చారనమాట ఈ ప్రోగ్రాంకు. స్పాన్సర్ చేసిన రమా గారు, తర్వాత వెళ్ళింది వైస్ ప్రెసిడెంట్ ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ పర్వీన్ గారు, మళ్ళీ స్పాన్సర్ రమా గారు, రమా గారి కోడలు ముగ్గురు వెళ్ళారనమాట. వాళ్ళ చేతులతోనే అందరికీ చీరలు పంచిపెట్టడం జరిగింది. రమా గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే ఇలాంటి వృద్ధులకు మేము ఉన్నాము, వీళ్ళకు తోడు అని ఒక భరోసాను కలిగించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆప్యాయంగా మాట్లాడి పండుగ నెల సందర్భంగా వాళ్ళకందరికీ చీరలు ఇచ్చి వాళ్ళకి స్నాక్స్ పంచిపెట్టడం నిజంగా ఎంతో గొప్ప విషయం. ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన రమా గారికి మరియు వారి కోడలికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఈ హరిత వృద్ధాశ్రమము పద్మావతి సెంటర్లో ఉంటుందండి. పద్మావతి సెంటర్లో డౌన్లో వెళ్ళాలి. ఒక 25-30 మంది ఉంటారంట ఇక్కడ. మగవాళ్ళు కూడా ఉన్నారండి. ఒక 5-6 మంది ఉన్నారు. అంటే హాస్పిటల్కి వెళ్ళారంట వాళ్ళందరూ. ఎవరికో లేడీస్కి బాగాలేకుంటే తోడు ఉండడానికి హాస్పిటల్కి వెళ్ళారంట. ఈరోజు తక్కువ మంది ఉన్నారు. యాక్చువల్గా అయితే 25 మంది వరకు ఉంటారంట. చాలా బాగుందండి ఆశ్రమం. ఎవరన్నా వెళ్ళొచ్చు.